ఫ్రెండ్స్, అసలు మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? ఎన్నో కోటి జన్మల తర్వాత పొందిన ఈ యొక్క మానవ జన్మని మీరు ఎలా గడుపుదాం అనుకుంటున్నారు? ఎందుకంటే మనం పుట్టడం, జీవించడం, చనిపోవడం ఇది కాదండి మన జన్మ. మనకి మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకోలేక మనందరం కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, 100 జన్మల కాదు, కోటి జన్మల పుణ్య ఫలమే ఈ మానవ జన్మ అని. ఎందుకంటే ఈ జన్మలోనే మనం భక్తిని తెలుసుకుంటాం, ధర్మాన్ని తెలుసుకుంటాం, జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఎవరైతే జ్ఞానం ద్వారా ఉపయుక్తం అవుతాడో అతడే ఆ భగవంతుణ్ణి కొలుస్తాడంటండి. అలాంటి వాడే నాకు ప్రియమైన శిష్యుడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి అలాంటప్పుడు మనం ఈ మానవ జన్మని ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకు అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో గొప్పది, ఎంతో ఉత్తమమైనది. శంకరాచార్యుల వారు కూడా చెప్పారండి. ఎందుకంటే మనం ఆత్మ 4గా మార్పు చెందుతుందండి. ఎలా అంటే ఫస్టు ఖనిజ సామ్రాజ్యంలో ఖనిజాలుగా పుడతాం. అదే ఆత్మ తర్వాత పరిణామ క్రమంలో అది వృక్ష సామ్రాజ్యంలోకొస్తదండి. ఆ వృక్షాల్లోకి. తర్వాత మళ్ళీ పరిణామ క్రమంలో జంతువుల్లోకొస్తది. అది జంతు సామ్రాజ్యం అంటారు. అదే ఆత్మ తర్వాత పరిణామ క్రమంలో క్రిమిగా, కీటకాలుగా, పురుగులుగా, సూక్ష్మజీవులుగా, దోమ, ఈగ ఇలా ఎన్నోగా విధాలుగా పుట్టాక చివరికి ఆ జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలం వల్లనే మానవ జన్మ ఎత్తుతాం. మరి ఈ మానవ జన్మలో మనం ఎటువంటి కర్మలు ఆచరించాలి? భగవద్గీతలో మనకి కర్మయోగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు గదా! మనం మంచి కర్మలు, చెడు కర్మలు, అలాగే ఫలాపేక్ష లేని కర్మలు, నిష్కామ కర్మ ఎందుకు చేయమంటున్నాడు? మరి ఇవన్నీ మనకెలా తెలుస్తాయండి భగవద్గీత చదవకపోతే? అందువల్ల ప్రతిరోజు ఈ జన్మని ఎవ్వరూ కూడా వృధా చేసుకోవద్దండి. ఈరోజు ఈ క్షణమే మీ ఇంట్లో ఉన్న భగవద్గీత పుస్తకాన్ని ఎక్కడో మూల పెట్టేస్తారు గదా! తీయండి. తీసి చక్కగా మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని దాని అర్థాన్ని మీరు తల్ చదివి అర్థం చేసుకోండి. మీకు కనుక అర్థం కాకపోతే మీరు నా ఛానల్‌లో నాకు కమెంట్ చేస్తే నేను మీకు దాని అర్థాన్ని, దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.